వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఎంసీక్యూలో భాగంగా మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని నేను ఇవ్వబోతున్నాను. అయితే ఇది ఆషామాషిగా ఏదో కాకుండా డెప్త్ అనాలిసిస్లో ఇవ్వబోతున్నా, చాలా వినూత్నంగా ఇవ్వబోతున్నా. నేనైతే ఇప్పటివరకు నేషనల్లో కూడా ఎలాంటి వీడియోని అయితే చూడలేదు. అంటే నన్ను నేను చెప్పుకోవడం కాదు, కానీ మీకే అనిపిస్తుంది అది. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పనికొస్తుంది కాబట్టి ఇది చూడండి. ప్లస్ దీన్ని మొత్తం ఇది అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండి మళ్ళీ వీటిని అన్నింటినీ కూడా నేను ఈ టెక్స్ట్ అంతా కూడా నేను మన ఎగ్జామ్ సెంటర్ 247.com వెబ్సైట్లో కూడా పెడతాను. దాంట్లో కూడా మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ ఇది చాలా ఎలాబరేట్గా ఉంటుంది. ఒక్కొక్క పథకం గురించి కూడా నేను వివరంగా డీటెయిల్గా వివరించాను. దీంట్లో ఈ కింది వాటిని జతపరచండి. అటాచ్ ద ఫాలోయింగ్ పథకము యోజన ప్రారంభ తేదీ: ప్రధానమంత్రి ముద్రా యోజన, తర్వాత ప్రధానమంత్రి జనధన్ యోజన, తర్వాత నేషనల్ రూరల్ హెల్త్ మిషను, తర్వాత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. దీనికి సంబంధించి 2 డేట్లు పక్కన ఇచ్చుకుంటూ వచ్చాము. ఆ డేట్లకి ఇవి జతపరచమని చెప్పి ఇచ్చాము. అందులో బి అనేది కరెక్ట్. A4 అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది 8 ఏప్రిల్ 2015 నాడు స్టార్ట్ అయింది. తర్వాత బి వచ్చేసరికి 3 ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది 28 ఆగస్టు 2014లో స్టార్ట్ అయింది. తర్వాత మనకి ఇంకా బిలో C2కి వచ్చేసరికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఈ రూరల్ హెల్త్ మిషన్ అనేది మనకి ఏప్రిల్ 12, 2005లో స్టార్ట్ అయింది. తర్వాత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది మనకి D1 కింద ఉంది. 9th మే 2015లో అయింది. ఇప్పుడు డీటెయిల్గా ఈ 4 పథకాల గురించి కూడా మనం వివరంగా అనేది చెప్పుకున్నాం. ఇందులో మనకి ముద్రా యోజన ముద్రా రుణాలకు సంబంధించింది 2015లో స్టార్ట్ అయింది. ఈ యొక్క పథకము తరుణ్ కేటగిరీ కింద ముద్రా రుణాల పరిమితిని గత రుణాలను విజయవంతంగా చెల్లించిన వారికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతారు. అలాగే శిశు కింద 50,000 వరకు రుణం ఇస్తారు. కిషోర్ కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. తరుణ్ కింద 5 లక్షలు 1 నుంచి 20 లక్షల వరకు కూడా ఈ రుణాలు అనేవి ఇస్తారు. ముద్రా లోన్ పథకం కింద కనీస రుణ మొత్తం లేదు. అయినప్పటికీ కూడా PMMY కింద తీసుకోగల గరిష్ట రుణ మొత్తం 20 లక్షలుగా నిర్ణయించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన PMMYని ఏప్రిల్ 8, 2015 భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరియు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు అందించే ప్రభుత్వ ఆర్థిక సంస్థ అయినటువంటి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ముద్రాకి అబ్రివేషన్ ఏది అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనే దాంతో ఈ పథకం అనేది ప్రారంభించబడింది. అయితే నేను ఏం చేశానంటే అది మీకు ఇచ్చినటువంటి మెయిన్ క్వశ్చన్కి కాకుండా నేను కోపైలట్ అనే ఒక ద్వారా ఏం చేశానంటే కరెంటుగా మిగతా నేషనల్ వెబ్సైట్లో కానీ లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్లో కానీ ఏదైనా కొన్ని క్వశ్చన్లు వచ్చినాయేమో ఒక్కొక్క దానికి 5-4 చొప్పున క్వశ్చన్స్ కొన్ని తీసుకున్నాను నేను. అంటే మేము చెప్పిన టాపిక్ మీద ఇతర ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నాం అనమాట. అందులో భాగంగా మనం ఇక్కడ ముద్రా యోజనకు సంబంధించి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్కి నేను చెప్పాను వెరైటీ ఉంటుందని. ఇదే అనమాట. ఇది ఎక్కడా కూడా ఎవరు మీకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇస్తే ఏంటంటే మీకు ఏ విధంగా అడిగినా కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వెళ్తుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఖచ్చితంగా MCQకి సంబంధించి ఎక్సెప్ట్ సండే గ్యారంటీగా ఇస్తాను నేను. ఈ కింది వాటిలో ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది అంటే ఇది పేద రైతులకు నిర్దిష్ట పంటల సాగు కోసం రుణాలు అందించడము, చిన్న వ్యాపారవేత్తలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడము, వృద్ధులకు మరియు నిరుపేదలకు పెన్షన్లు అందించడము, D వచ్చేసరికి నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పన ప్రోత్సహించడంలో పాల్గొనే స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చడము. ఈ ముద్రా యోజన దేనికి అనేది ఇచ్చినప్పుడు B అనేది కరెక్ట్ అవుతుంది. చిన్న వ్యాపారవేత్తలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం అనేది స్మాల్ స్కేల్ వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగించిందే ముద్రా యోజన. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తరుణ్ కేటగిరీ కింద పొందగలిగే గరిష్ట రుణ మొత్తం ఎంత అని ఇచ్చారు. దీంట్లో ఇస్తే ఇది 10 lakhs 10 లక్షల రూపాయలని తరుణి కేటగిరీ కింద ఇస్తారు. తర్వాత 3వ క్వశ్చన్ వచ్చేసరికి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణాలను అందించడంలో కింది వాటిలో ఏ సంస్థ పాలు పంచుకుంటుంది అంటే ఒకటి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, తర్వాత పైవన్నీ. దీంట్లో ఏది కరెక్ట్ అంటే పైవన్నీ అనేది కరెక్ట్. అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణాలని జనాలకు అందించడానికి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు ఉపయోగపడతాయి. తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా ఉపయోగపడతాయి, RRBలు. తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు NBFCలు కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా వాటికి ముద్రా రుణాలని మంజూరు చేస్తాయి.
ఇంకా ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 3 రకాల రుణాలు ఏమిటి అని ఒక క్వశ్చన్ కూడా గతంలో వచ్చింది. ఇది యూపీఎస్లో రావచ్చు, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, లేదా ఇతర స్టేట్లు, మన స్టేట్తో పాటు ఇతర స్టేట్ పిఎస్సీలలో ఎక్కడైనా సరే క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు అనమాట. అది పికప్ చేసి ఇచ్చింది మనకు కోపైలట్ అనే ఇది ఏ అనేది మనకు పికప్ చేసి ఇచ్చింది అనమాట. ఇందులో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 3 రకాల రుణాలు ఏంటి అంటే ఇది ఏ కరెక్ట్, శిశు, తర్వాత కిషోరు, తరుణ్, ఈ 3 ఇది దానికి సంబంధించినటువంటి ముద్రా యోజన ఉన్నటువంటి 3 రకాలైనటువంటి రుణాలు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక 5వ క్వశ్చన్ ఇది, అంటే ముద్రాకి సంబంధించినటువంటి మెయిన్ క్వశ్చన్ కింద మళ్ళీ 5 క్వశ్చన్లు అనేది నేను ఇచ్చాను. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఏ రంగం కవర్ చేయబడుతుంది అంటే ఏ తయారీ రంగం, బి వర్తక రంగం, సి సేవలు, డి పెద్ద స్థాయి పరిశ్రమలు. ఇది తప్పు. ఇది ఏ రంగం కవర్ చేయబడదు ఇది అంటే పెద్ద స్థాయి పరిశ్రమని దీంట్లో కవర్ చేయరు. ఇది పెద్ద స్థాయి పరిశ్రమలకు ఉద్దేశించింది కాదు. 20 లక్షలు 10 లక్షల లోపు రుణాలే కాబట్టి ఇవన్నీ కూడా తయారీ రంగం కానీ, వర్తక రంగం కానీ, సేవల రంగం కానీ మామూలుగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉపయోగపడుతుంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇది ఉపయోగపడదు. ఇంకా నెక్స్ట్ ప్రధానమంత్రి ధన యోజన మీకు మొత్తం 5 అక్కడ ఇచ్చా కాబట్టి ప్రధానమంత్రి ముద్రా యోజన ఇచ్చా. నెక్స్ట్ క్వశ్చన్ అదే క్వశ్చన్లో మనకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి కూడా ఉంది. దీని గురించి కూడా మనం ఈ మొత్తం చూద్దాము. చాలా ఉపయోగపడతాయండి మీకు. డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఏ ఎగ్జామ్స్లో అయినా సరే డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు వచ్చేసరికి మనకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని 28 ఆగస్టు 2014న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2014 ఆగస్టు 28 నాడు ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని ప్రారంభించారు. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయుడికి కూడా బ్యాంకు సేవలు అందించడము దీని యొక్క లక్ష్యము. బ్యాంకింగ్ సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకు ఖాతాలను అందుబాటులోకి తేవడం అనేది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అంటే 2024 వరకు కూడా ఈ పథకంలో 50 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఖాతాలను తెరిచారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు బ్యాంకింగు, సేవింగు, ఫైనాన్షియల్ లిటరసీ వంటి ప్రాథమిక ఆర్థిక సేవలను కూడా అందించడం జరుగుతుంది. ఇది ఫస్ట్లోనే ఎక్కువ మంది హైయెస్ట్గా బ్యాంక్ ఖాతాలు తెరిచి గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఎక్కింది. మనకి యుఎన్ఓ నుంచి కూడా ప్రశంసలు అనేవి వచ్చినాయి. అంటే ప్రతి వాళ్ళకి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండటం అనేది చాలా గ్రేట్ మన భారతదేశంలో. అది పిఎంజేడీవై ముఖ్య లక్షణాలు ఏంటంటే 0 బ్యాలెన్స్తో బ్యాంక్ అకౌంట్ తెరుస్తారు, రూపే డెబిట్ కార్డులు ఇచ్చారు వీళ్ళకి, తర్వాత ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత లోన్ ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే 30,000 వరకు కూడా జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. 2 లక్షల దాకా ప్రమాద బీమా అనేది కల్పించారు. తర్వాత ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పెన్షన్ లాంటివన్నీ కూడా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా వాళ్ళ ఖాతాల్లోకే డబ్బుల్ని జమ చేసే పద్ధతిని ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది రికార్డు సృష్టించిందనమాట. 28 ఆగస్టు 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి గత మనకి యూపీఎస్సీలో కానీ, ఎస్ఎస్సీలో కానీ, ఆర్ఆర్బీలో కానీ, పిఎస్సీలలో కానీ వచ్చినటువంటి క్వశ్చన్స్ని దీనికి సంబంధించి కోపైలట్ ద్వారా నేను తీసుకొని మీకు అందిస్తున్నా. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఇది అందరికీ గృహ వసతి కల్పించడం, బి బ్యాంక్ లేని వారి కోసం బ్యాంకు ఖాతా లేని వారి కోసం బ్యాంకు ఖాతాలు తెరిచి వారికి ఆర్థిక చేరికను అందించడము, సి వచ్చేసరికి యువతకు ఉపాధి కల్పించడము, డి డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం. అంటే ఇది బ్యాంకు బి అనేది కరెక్ట్ అనమాట. బ్యాంకు ఖాతా లేని వారి కోసం బ్యాంక్ ఖాతాలు తెరిచి వాళ్ళకి ఆర్థికంగా చేయూతని అందించడం, ఆర్థిక చేరికని కల్పించడమే ఈ యొక్క జన్ ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా రెండో క్వశ్చన్ ఏమొచ్చిందంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ కింది ప్రయోజనాల్లో ఏవి అందించబడవు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ప్రయోజనాల్లో ఏవి అందించబడవు అంటే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉండదా, జీవిత బీమా కవరేజ్ ఉండదా, పెన్షన్ పథకం ఉండదా, ప్రమాద బీమా రక్షణ ఉండదా అంటే ఇందులో పెన్షన్ పథకం అనేది ఉండదు. ఇది ఓన్లీ ఓవర్ డ్రాఫ్ట్ కోసము ఉన్నది. జీవిత బీమా కవరేజ్ ఇచ్చారు, ప్రమాద బీమా రక్షణ కూడా అనేది ఇచ్చారు. ప్రమాద బీమా రక్షణ 2 లక్షల దాకా ఉంది, జీవిత బీమా కవరేజ్ అనేది 30,000 దాకా ఉంది, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా 10,000 వరకు ఉంది. ఇక ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద గరిష్టంగా ఎంత ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉందంటే ఇప్పుడే చెప్పా కదా 10,000 రూపాయల దాకా అందుబాటులో ఉంది. 1,000, 5,000, 10,000, 50,000 ఉంది. 10,000 రూపాయల దాకా కూడా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది అంటే మనం ఆ అకౌంట్ హోల్డర్ అనే వాళ్ళు రెగ్యులర్గా మనకి నిర్వహిస్తూ ఉంటే ఖాతాని వేయడం తీయడం అట్లా ఖాతా నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకి ఆ బ్యాంక్ 6 నెలల వరకు చూసి 6 నెలల తర్వాత వాళ్ళకి 10,000 రూపాయల వరకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. అంటే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అంటే చాలామంది తెలిసే ఉంటుంది. అంటే మనకి దాంట్లో డబ్బు లేకపోయినా కూడా మనకి 10,000 ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది మన క్రెడిట్ కార్డులు ఎట్లా బ్యాంక్ అకౌంట్లలో 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అలాంటిది అనమాట. ఇంకా దీంట్లో నెక్స్ట్కి వచ్చేసరికి
నెక్స్ట్ మనకి 4వ క్వశ్చన్ వచ్చేది కింది వాటిలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క ముఖ్య లక్ష్యం ఏది? ముఖ్య లక్షణం ఏది అంటే 1 జీరో బ్యాలెన్స్ ద్వారా సేవింగ్స్ ఖాతా అందించడం ఒకటి, బి వచ్చేసరికి అధిక వడ్డీ పొదుపు ఒకటి, తర్వాత సి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా ఒకటి, డి రికరింగ్ డిపాజిట్ ఖాతా ఒకటి. ఈ యొక్క ఏది ముఖ్య లక్ష్యం అంటే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఈ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. తర్వాత వచ్చేసరికి ఇమేజ్ నెక్స్ట్ 5th క్వశ్చన్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ఇది 1కి 2 సార్లు నేను చెప్పాను. ఇది ఆన్సరు ఆగస్టు 28, 2014లో జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది జన్ధన్ యోజనకి ఫస్ట్ ముద్ర చెప్పాను, నెక్స్ట్ జన్ధన్ యోజన చెప్పాను. థర్డ్కి వచ్చేసరికి మన ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్కి వచ్చేసరికి ఉన్నది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనము చెప్పుకుని దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు కూడా మనం ఏమున్నాయనేది చూద్దాము. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది 2005లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచడము, వైద్య సేవలు అందని ప్రాంతాలకు వాటిని చేర్చడమే లక్ష్యం అనమాట. పథకం లక్ష్యాలు ఏంటంటే ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలకు అందించడము, ప్రతి గ్రామంలో కూడా పిహెచ్సి మీకు తెలుసు ప్రాథమిక ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడము, వాటిలో ఆల్రెడీ ఉన్న వాటికి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు అనేవి వస్తాయన్నమాట. ఇక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేసి అందులో వైద్య సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడము, దానికి మందులు అందుబాటులో ఉండేలాగా చూసుకోవడము, తర్వాత ఆరోగ్య సేవలు అందనేటువంటి గ్రామాలకి మొబైల్ హెల్త్ యూనిట్లు పంపించడం అనేది ఈ యొక్క నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ యొక్క లక్ష్యం. ఇది 2005లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇంకా మాతా శిశు మరణాలని తగ్గించడం అనమాట. అంటే పుట్టిన పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ ప్రసవంలో ఉన్నటువంటి పుట్టిన పిల్లలకు కానీ గర్భిణీలకైనా కన్నటువంటి తల్లులు కానీ చనిపోకుండా వాళ్ళకి సురక్షిత ప్రసవాలు కల్పించడము. ఇదివరకు మంత్రసాలతో చేసేవాళ్ళు, అది ఇప్పుడు వికటిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సురక్షిత ప్రసవాలు చేయడము, తల్లి శిశు ఆరోగ్య పథకాలు లాంటి కార్యక్రమాలతో మాతా శిశు మరణాలను తగ్గించే లక్ష్యంగా ఈ యొక్క స్కీమ్ అనేది రూరల్ హెల్త్ మిషన్లో భాగంగా చేపట్టారు. తర్వాత స్వచ్ఛమైనటువంటి మంచినీరు కానీ పరిశుభ్రత, తర్వాత ప్రతి గ్రామంలో కూడా పరిశుభ్రత ఏర్పాటు చేయడం, స్వచ్ఛమైన మంచినీరు, శుభ్రమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది, తర్వాత దానివల్ల వ్యాధుల్ని రాకుండా తగ్గించడం అనేది ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ యొక్క ఉద్దేశము. ఇంకా 4వది వచ్చేసరికి ఆరోగ్యంపై అవగాహన చేయడం, ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడము, వ్యాధుల నివారణ, పోషకాహారము, పరిశుభ్రత లాంటి అంశాలు ప్రజలకు తెలియజేయడము, ప్రసూతి సేవలు అందించడం, పిల్లలకు పోషకాహారము, ఇమ్యునైజేషన్, రోగనిరోధక టీకాలు లాంటి కార్యక్రమాలని నిర్వహిస్తుంది ఇది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఇందులో సమగ్ర ఆరోగ్య సేవలు అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య సేవలే కాకుండా ప్రత్యేకించి వైద్య చికిత్సలు కానీ ఆరోగ్య పర్యవేక్షణ సౌకర్యాలు కూడా అందిస్తారు. ముఖ్యంగా ఈ రూరల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్లని నియమించారు. ఆశా అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అని అర్థం అనమాట. ప్రతి గ్రామంలో కూడా ఆశా వర్కర్ల నియామకం జరిగింది. వీరు ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు ఆరోగ్యము, వ్యాధుల నివారణ మీద ప్రజలకు అవగాహన కల్పించడం అనేది వీళ్ళు చేశారు. ఆశా వర్కర్లు నిజంగా కరోనాలో కూడా దేవుళ్ళు వాళ్ళు కరోనాలో కూడా మనందరికీ చాలా హెల్ప్ చేశారు. మన ఇళ్ల దగ్గరకు వచ్చి మందులు ఇచ్చిన సందర్భాల్లోనే వాళ్ళు అహర్నిశలు 24 గంటలు కూడా పనిచేసిన సందర్భాలు ఆశా వర్కర్లు ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద 2005లో చేపట్టినటువంటి మిషన్ కిందనే ఉన్నారన్నమాట. జనాభా నియంత్రణ, ప్రజలకు కుటుంబ నియంత్రణ పథకాలు, తగిన మార్గదర్శకాలు అందించడం కూడా ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో భాగం అనమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి ఇతర ఎస్ఎస్సీలో కానీ యూపీఎస్సీలో కానీ ఇతర ఎగ్జామ్స్లో కానీ అంటే ఈ కింది వాటిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏది అంటే ఇక్కడ ABCD ఇచ్చాము, 4 ఉన్నాయి. పట్టణ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించడము, శిశు మరణాలు, తర్వాత ప్రసూతి మరణాలు రేటు తగ్గించడము, ఉన్నత విద్యను ప్రోత్సహించడం, మెట్రోపాలిటన్ నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఇట్లా ఏది కరెక్ట్ అంటే శిశు మరియు ప్రసూతి మరణాల రేటుని తగ్గించడమే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది NRHM అనేది స్థాపించారు. ఇంకా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆశా వర్కర్ల పాత్ర ఏంటి అంటే ఇక్కడ కూడా D వరకు ఉన్నాయి ABCD. ఏ వచ్చేసరికి గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక రుణాలు అందించడము, ఆరోగ్య వ్యవస్థ మరియు సమాజం మధ్య వారధిగా పనిచేయడము, తర్వాత గ్రామీణ పాఠశాలల నిర్వహణ, తర్వాత D వచ్చేసరికి వ్యవసాయ కార్యకలాపాల పర్యవేక్షణ. వీళ్ళకి సంబంధించిన ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆశా వర్కర్లు వీళ్ళు ఆరోగ్య వ్యవస్థ మరియు సమాజం మధ్య వారధిగా వీళ్ళు పనిచేశారు. చెప్పా కదా కోవిడ్లో కూడా అహర్నిశలు పనిచేశారు ఆశా వర్కర్లు. ఇంకా 3వ క్వశ్చన్ వచ్చేసరికి కింది వాటిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లో భాగం కానిది ఏది? ఇక్కడ చూడండి ABCD. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఆశా, తర్వాత రోగి కళ్యాణ సమితి, తర్వాత మధ్యాహ్న భోజన పథకము, తర్వాత D విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్
న్యూట్రిషన్ కమిటీ. వీటిల్లో భాగం కానిది ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం అనేది దీనికి సంబంధం లేదు, హెల్త్కి సంబంధించింది కాబట్టి. ఆశా వర్కర్లు ఉన్నారు ఇక్కడ, రోగి కళ్యాణ సమితి అనేది ఒకటి ఉంది, తర్వాత విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీ అనేది ఉన్నాయన్నమాట. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ యొక్క ప్రాథమిక దృష్టి ఏంటి అంటే పట్టణ ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ. మీకు అందరికీ తెలుసు గ్రామీణ ఆరోగ్యమే, గ్రామీణ ఆరోగ్యం కోసమే వాళ్ళని గ్రామాలలో నియమించారు. ఇంకా మనం ఫస్ట్ క్వశ్చన్లో భాగంగా మనకి ఇంకా ఇంకొక 2 ఉన్నాయి. 2లో ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, లాస్ట్ 4వది ఇది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన భారతీయులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో 3 రకాలైనటువంటి సామాజిక భద్రతా పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. కొంచెం ఉన్నవాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు, కానీ లేని వాళ్ళకి పేదలకి లేదు కాబట్టి గిగ్ వర్కర్లు కానీ వాళ్ళంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నమాట. పేద ప్రజలు అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా సౌకర్యాన్ని పొందే వీలు ఇందులో ఉంది. కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న ఈ PMSBY పథకాన్ని ప్రారంభించింది. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగిన వాళ్ళందరూ కూడా ఈ బీమాకి పొందే అర్హత అనేది ఉంది. అంటే జన్ధన్ యోజన కింద ఖాతాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తింపజేశారన్నమాట. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు అనేటువంటి పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయా బ్యాంకులతో లింకేజ్ చేసుకొని ఈ పథకాన్ని నిర్వహణ అనేది చేసినాయి. బీమా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ బీమాలో చేరే సౌకర్యాన్ని కూడా కల్పించాయి. ఈ బీమా చేసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు 2 లక్షల బీమా సంస్థలు చెల్లిస్తాయి. నేను ఇందాక జన్ధన్ యోజనలో 2 లక్షలు చెల్లించాను అన్నది ఇదే అనమాట, ఈ స్కీమ్ కిందే. ప్రమాదంలో పాక్షిక వైకల్యం జరిగితే బీమా చేసుకున్న వ్యక్తికి ₹1,00,000 బీమా అనేది చెల్లిస్తారు. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యొక్క ఉద్దేశము. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి గతంలో అనేది మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ABCDలు చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఆరోగ్య బీమా కల్పించడము, నిరుపేదలకు ప్రమాద బీమా అందించడము, ప్రభుత్వ ఉద్యోగులకు జీవిత బీమా, పదవీ విరమణ పొందిన వ్యక్తులకు పెన్షన్ పథకాలు. ఇవి వేటికి సంబంధించిందంటే నిరుపేదలకు ప్రమాద బీమా అందించడమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక రెండోది వచ్చేసరికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వార్షిక ప్రీమియం ఎంత? ఇది దీంట్లో ₹12 మాత్రమే. ₹12 కడితే వాళ్ళకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ప్రీమియాన్ని ఇయర్లీ లెక్కిస్తారన్నమాట. మిగతా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేసుకుంటుంది. ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో నమోదు చేసుకోవడానికి వయస్సు అర్హత ప్రమాణాలు ఏంటి అంటే ఇందులో 18 to 50, 18 to 60, 18 to 70, 18 to 80 అనేది ఉన్నాయన్నమాట. ఇందులో 18 to 70 అనేది ప్రామాణికం అనమాట. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 18 నుంచి 70 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంది. ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాద మరణానికి కవరేజ్ మొత్తం ఎంత అంటే ₹2,00,000. ఇది ఆల్రెడీ ఫస్ట్లో కూడా చెప్పా కాబట్టి ఇది నెక్స్ట్ 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందంటే ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. జనరల్గా మనం ఆరోగ్య శాఖ అనుకుంటాం, లేదంటే సంక్షేమ శాఖ అనుకుంటాం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అనుకుంటాం. ఇది కాదు, ఇది నిర్వహించేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని నిర్వహిస్తుంది సెంట్రల్ స్థాయిలో. ఇది ఇక భారత ప్రభుత్వం ఇది ఆ క్వశ్చన్కి సంబంధించి 4 ఉన్నాయి. 4టికి సంబంధించి విడివిడి క్వశ్చన్లు ఇచ్చాను, దానికి సంబంధించి వివరణలు ఇచ్చాను. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది చూసిన వాళ్ళు చూసినట్టు కంపల్సరీ లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేశారంటే మిగతా వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంటుంది. మీరు చూసి వదిలేస్తే అది రికమెండ్ చేయదనమాట. అందుకని మీరు కంపల్సరీగా చూసిన వాళ్ళు రికమెండ్ చేయండి. కనీసం నేను అనుకుంటున్నా ఒక 2,000 మంది అయినా సరే వీడియో చూసి మీరు పంపించాలి, దానికి రికమెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లైక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి మిషన్ ఇంద్రధనుస్కి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పి ABCD ఇచ్చాము. ఇది 2016 సివిల్స్లో వచ్చిందండి. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇవి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సులలో ఇచ్చినవే. వాటిలోంచి కొన్ని తీసుకున్నా, ఇవి చాలా ఉన్నాయి. ఇంకా ఇట్లాంటివి ఇవన్నీ చేయడం అంటే వీడియో చేయడం అంటే కష్టం అవుతుంది, చాలా హెక్టిక్ పని అనమాట. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళు ఎగ్జామ్లో రాశారు, డైలీ టెస్ట్లో రాశారు. వీళ్ళు తర్వాత దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీల నిర్మాణం మిషన్ ఇంద్రధనుస్కి లక్ష్యం ఏంటి? అంతరిక్షంలో భూమి లాంటి గ్రహాల కోసం భారతదేశం యొక్క సొంత పరిశోధన, తర్వాత కొత్త విద్యా విధానము, తర్వాత పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు రోగనిరోధకత అనేది ఈ మిషన్ ఇంద్రధనుస్సు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది మిషన్ ఇంద్రధనుస్సు అనేది పిల్లలు మరియు గర్భిణీ స్త్రీల రోగనిరోధక సంబంధించినటువంటి టీకాల కార్యక్రమం. ఇది భారత ప్రభుత్వము ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1978
2009లో వ్యాధి నిరోధకతను పెంచే భాగంగా మన దేశంలో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు 1978లోనే ప్రారంభించారు. ఈ కార్యక్రమం 1985లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంగా మార్చేశారు. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు 12 గర్భిణీ స్త్రీలను మొత్తం 12 టీకా నివారించగల వ్యాధుల నుంచి 12 వ్యాధుల నుంచి టీకాల ద్వారా వీటిని నిరోధించడానికి వీళ్ళు టీకాలు అనేది ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. మరణాలను, ఆరోగ్యాలను తగ్గించడమే దీని యొక్క లక్ష్యం. పూర్తి ఇమ్యునైజేషన్ కవరేజ్ని 90% వేగంగా పెంచే లక్ష్యంతో ఇది 2015లో స్థాపించి అమలు చేశారు. ఇది మిషన్ ఇంద్రధనుష్ అనేది 2015లో స్థాపించారు. మళ్ళీ ఇది డిప్టీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతము, పోలియో, క్షయ, హెపటైటిస్ బి, మెనింజైటిస్, న్యూమోనియా, రోటా వైరస్ ఈ వ్యాక్సిన్, తర్వాత హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, తర్వాత టైప్ బి ఇన్ఫెక్షన్లు, జపనీస్ ఎన్సెఫాలిటీస్ జేఈ అనమాట, న్యూ మెకానికిన్, పిగ్యూ మెకానికిన్ అట, ఇలాంటి 12 వ్యాక్సిన్ నివారించగల వ్యాధుల నుండి కూడా ఈ యొక్క ఇంద్రధనుస్సుకు సంబంధించినటువంటి టీకా అనేది రక్షిస్తుంది. మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్, తర్వాత గ్రామ స్వరాజ్ అభియాన్ కింద మిషన్ ఇంద్రధనుస్ని గ్రామ స్వరాజ్ అభియాన్ కింద ఒక ప్రధాన కార్యక్రమంగా దీన్ని మిషన్ ఇంద్రధనుస్ అనే కార్యక్రమాన్ని దీంట్లో తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవేంటో చూద్దాం. జాతీయ మిషన్ ఇంద్రధనుస్సు యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఏ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత ప్రోత్సాహం, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు పూర్తి రోగనిరోధక కవరేజీ, తర్వాత సి చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం అందించడం, డి పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం. మనందరికీ తెలుసు పిల్లలు మరియు గర్భిణీ స్త్రీల పూర్తి నిరోధకతను కవరేజ్ని సాధించడానికి ఉద్దేశించిందే మిషన్ ఇంద్రధనుస్సు. ఇందులో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి జాతీయ మిషన్ ఇంద్రధనుస్సు ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాక 2015లో ప్రారంభమైంది ఇది. తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేసరికి జాతీయ మిషన్ ఇంద్రధనుస్సును అమలు చేయడానికి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది అంటే ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ శాఖ కిందకే వస్తుంది కాబట్టి ఇది చేస్తుంది. మహిళా శిశు సంక్షేమం కాదు, తర్వాత గ్రామీణాభివృద్ధి కాదు, విద్యాశాఖ అసలే కాదనమాట. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు IMI 2.0 కింద టార్గెట్ ఇమ్యునైజేషన్ కవరేజ్ శాతం ఎంతగా నిర్ణయించారు, డిసైడ్ చేశారంటే ఇది 90%గా డిసైడ్ అనేది చేశారన్నమాట. ఇంకా ఐదో క్వశ్చన్ వచ్చేసరికి కింది వాటిలో జాతీయ మిషన్ ఇంద్రధనుస్సు దృష్టిలో కేంద్రీకరించని ప్రాంతం ఏది? కేంద్రీకరించని ప్రాంతం ఇది పిల్లలకు ఇమ్యునైజేషను, గర్భిణీ స్త్రీలకు రోగనిరోధకత, పిల్లలకు పోషక పదార్థాలను అందించడము, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం అనేది 4 క్వశ్చన్లకి 4 ABCDలు ఆప్షన్స్ అనేది ఇచ్చారు. ఇందులో పిల్లలకి పోషకాహార సప్లిమెంట్లు అందించడం అనేది మిషన్ ఇంద్రధనుస్సులో లేదు. ఈ టీకాలకు సంబంధించి ఇమ్యునైజేషన్ కార్యక్రమే తప్ప ఇందులో పోషకాహారం అనేది ఎక్కడ కూడా రాలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది కూడా 2016 సివిల్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. స్వయం అనేది చాలామందికి తెలుసు. ఇది స్వయం భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడము, యువ స్టార్టప్ వ్యవస్థాపకులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయం అందించడము, పౌరులకు సరసమైన మరియు నాణ్యమైన ఉచిత విద్యను ఉచితంగా అందించడము, యుక్త వయసులో ఉన్న బాలబాలికల విద్య మరియు ఆరోగ్యం కోసం అనేది ఒక 4 ఆప్షన్స్ అనేది ఇచ్చాము. స్వయం అనేది దేనికి సంబంధించిందంటే పౌరులకు సరసమైన నాణ్యమైనటువంటి విద్యను అందించడం. ఇది స్వయం అనేది మనకి కోర్సులు నేర్చుకోవడానికి సంబంధించిన మిగతా వాటిలో దేనికి కూడా సంబంధం లేని విషయం. ఏంటి అంటే దీని గురించి వివరంగా స్వయం గురించి తెలుసుకుందాం. చాలామందికి బీటెక్ చేసిన స్టూడెంట్స్ కానీ డిగ్రీ చేసిన స్టూడెంట్స్కి, ముఖ్యంగా టెక్నికల్ స్టూడెంట్స్కి చాలామందికి స్వయం గురించి తెలుసు. దాంట్లో చాలామంది కోర్సులు కూడా చేస్తుంటారు. నాకు తెలిసి పైథాన్ అని ఏదో చాలా ఉంటాయి దాంట్లో. ఇప్పుడైతే ఈ మెషిన్ లెర్నింగ్ అవన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక ఆన్లైన్ కోర్సులకు సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ పోర్టల్ని అందించడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇప్పుడు విద్యాశాఖ అంటున్నారు, అప్పట్లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో 2017 జూలై 9న యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ కోసము యాక్టివ్ లెర్నింగ్ స్వయం యొక్క అధ్యయన వెబ్లని ప్రారంభించారు. ఇది అన్ని ఉన్నత విద్యా సబ్జెక్టులు, తర్వాత నైపుణ్య రంగ కోర్సులను కూడా కవర్ చేస్తుంది. దేశంలోని ప్రతి విద్యార్థికి కూడా అత్యుత్తమైన నాణ్యతతో కూడిన విద్య ఉండేలాగా, యాక్సెస్ చేయాలా ఉండేలానేది దీంట్లో అందుబాటులో ధరల్లో విద్యను అందించాలనేది ఈ స్వయం యొక్క లక్ష్యం అనమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది సంస్థలు కానీ, విద్యావేత్తలు కానీ, సీనియర్ పాఠశాల నుంచి తర్వాత విద్య నుండి అంటే 10th 8th 9th 10th దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా దాదాపు అన్ని విభాగాల్లో కూడా స్వయం ద్వారా ఓపెన్ ఆన్లైన్ కోర్సులను అభివృద్ధి చేస్తున్నారు, అందిస్తున్నారు కూడా. ఈ పథకం ద్వారా అన్ని కాలేజీలు, యూనివర్సిటీలకు అధిక నాణ్యత గల ఈ కంటెంట్ ఉచితంగా అందించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతిపాదన అనేది చేసిన ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవడానికి ఉపయోగించిందే ఇది స్వయం అన్నమాట.
ఇది IIMBX అకౌంటింగ్, ఫైనాన్సింగ్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ, ఎంటర్ప్రీనియర్, కమ్యూనికేషన్ వంటి అంశాల శ్రేణిని కూడా కవర్ చేసే 60కి పైగా ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ కోర్సులతో దాదాపు 13 లక్షల మంది భారతీయ అభ్యాసకులను ఇందులో చేర్చుకుంది. ఇక మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటారు, MOOC. ఇందులో ప్లాట్ఫామ్ల కింద మొత్తం స్వయంలో 521 కోర్సులు స్థానిక భాషల్లో కూడా తెలుగులో కూడా లభిస్తాయి అనమాట. గరిష్ట సంఖ్యలో హైయెస్ట్గా 130 హిందీలోకి అనువదించబడ్డాయి. తర్వాత 94 కోర్సులతో తమిళం మరియు 57 కోర్సులతో గుజరాతీ అనేది హైయెస్ట్లో ఉన్నాయన్నమాట. కొన్ని తెలుగులో కూడా అవైలబుల్ ఉన్నాయి. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 9, 2017 స్వయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారంటే జూలై 9, 2017 నాడు అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ దీన్ని స్వయంని ఆన్లైన్ కోర్సులకు సంబంధించినటువంటి నేర్చుకోవడానికి తక్కువ రేట్లో, కొన్ని ఉచితంగా ఉంటాయి, కొన్ని తక్కువ రేట్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇక దీనికి సంబంధించి సబ్ క్వశ్చన్స్ ఏమున్నాయని చూద్దాం. ఒకటి, స్వయం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఉచిత ఆరోగ్య సేవల, భారతదేశంలోని విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోర్సులు అందించడమా, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వ్యవహారాల, తర్వాత స్టార్టప్లకు ఆర్థిక సహాయం చేయటమా? అంటే బి అనేది కరెక్ట్. భారతదేశంలోని విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోర్సులు అందించడమే స్వయం యొక్క లక్ష్యము. ఇంకా స్వయం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఇది డబుల్ వచ్చినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్వయం అమలుకు ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహించింది? అంటే ఇందులో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇది విద్యాశాఖకు సంబంధించింది నేను చెప్పా కదా, అందుకని విద్యాశాఖ వాళ్ళు తీసుకున్నారు. స్వయంకి అబ్రివేషన్ ఏంటి అంటే ఇక్కడ 4 ABCDలు అనేది ఇచ్చాము. ఇందులో స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్ అనేది కరెక్ట్ అనమాట. స్వయం అంటే SWAYAM కదా. ఇది స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్. ఇది స్వయంకు సంబంధించింది. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది, ఇది కూడా చూద్దాం. కింది వాటిలో స్వయం కోర్సుల లక్షణం ఏది అంటే అభ్యాసకుల మధ్య ముఖాముఖి పరస్పర చర్య, స్వీయ అంచనాల పరీక్షలు, పీర్ టు పీర్ లెర్నింగ్, క్యాంపస్ వసతి. అంటే ఇది స్వీయ అంచనాల పరీక్ష అంటే మనమే సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు సార్ తెలుగులో, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి. అలాంటి కోర్సుల్ని స్వయం అనేది అందిస్తుంది. ఇంకా ఇట్లాంటి MCQస్ని మనం డైలీ టెస్ట్లలో ఈ కోర్సులు ఉన్నాయి కదా, మీకు కనిపిస్తున్నటువంటి కోర్సులు గ్రూప్ 2 ఎక్సలెన్స్ కోర్స్ కానీ, గ్రూప్ 3 న్యూ పవర్ ప్యాక్ సిరీస్ కానీ, ఈ రెండిట్లో కూడా ఇలాంటి డైలీ టెస్ట్లలో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చినాయి. కాకపోతే దాంట్లో ఇంకా 25-30 దాకా ఉన్నట్టున్నాయి. దాన్ని నేను కుదించి కొన్ని మాత్రమే వీడియోల కోసం కొన్ని తీసుకున్నాను అనమాట. డైలీ టెస్ట్ల కింద ఇచ్చినవే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. మీరందరూ కూడా ఈ కోర్సులు 2 కోర్సులలో కూడా జాయిన్ అవ్వండి. చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నారు, ఎవరు ఎంత రేట్కి. దీన్ని ఎందుకంటే ఎక్కువ మీకు ఇప్పుడు ఇయర్ లాంగ్ నడుస్తుంది, జాబ్ క్యాలెండర్ నడుస్తుంది కదా. మీరు జాబ్ క్యాలెండర్ నడిచినప్పుడు ఇయర్కే తీసేసుకోండి. ఏదో 6 నెలలకు వచ్చి ఇప్పుడే కొట్టేస్తామని కాదు కదా. ఉన్నాయి, ఏం పోయింది, తీసేసుకోండి. నాకు కూడా బెనిఫిట్గా ఉంటుంది కదా. అంటే వేరే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని లక్ష్యం కాదు, కానీ పెట్టిన తక్కువే కాబట్టి బెనిఫిట్ ఉంటుంది నాకు కూడా. మీరు ఇంకోటి ఏంటంటే చాలామంది మొబైల్లో చూడలేకపోతామని చెప్పేసి అంటున్నారు. మీరు మొబైల్లో చూడలేకపోతే పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ రాసుకోవచ్చండి, దీంతో ప్రాబ్లమే లేదు. మీరు 703-6813-703కి నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను వెంటనే ఆ లింక్ అనేది నేను ల్యాప్టాప్లో రాసుకుంటా, పీసీలో రాసుకుంటా అంటే దాని లింక్ పెడతాను. ఆ లింక్ ప్రకారం మీరు అక్కడ లాగిన్ అయిపోయి రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అందువల్ల మీరు డెఫినెట్గా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ కోర్సుకి సంబంధించి ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది మన గ్రాండ్ టెస్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ వారం నెక్స్ట్ వారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 2-3 రోజుల్లో ఇవాళ రేపట్లోనే వాటిని షెడ్యూల్ అనేది కూడా నేను ఇస్తాను. గ్రూప్ 3కి ముందుగా స్టార్ట్ చేసి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 కూడా ఇస్తాను. గ్రూప్ 2కి ఇంకా ఎక్కువ కవర్ అవుతాయి, ఇప్పటి నుంచి కవర్ అవుతాయి కాబట్టి గ్రూప్ 2కి ఇంకా ఎక్కువ కవర్ అవుతాయి. డైలీ టెస్ట్లు అయితే రోజు 7 PM బాగా రాస్తున్నారు చాలామంది. కొంతమంది మంచిగా మార్కులు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈ వీడియో. మీరందరూ కూడా దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించింది. ఇంక ఇది కాకుండా మనకి తెలుగు జర్నలిస్ట్ అని చెప్పేసి నేను ఒక వెబ్సైట్ పెట్టుకున్నాను. ఇది న్యూస్, సైబర్ ఎలక్ట్రిక్ సంబంధించింది. మంచి ఆదరణ వస్తుంది ఇప్పుడే. కొంచెం జర్నలిస్ట్గా నేను ఉన్నటువంటి 26 సంవత్సరాల అనుభవంతో నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలుగు టాక్స్ అనేది మోటివేషన్ వీడియోల కోసము ఎడిటింగ్ చేసుకోవాలి, రెడీగా ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ పెట్టున్నాయి, కొన్ని మిత్స్ కూడా ఉంటాయి దీంట్లో, కంటే న్యూ థింగ్స్ అనమాట. అలాంటి తెలుసుకోవడానికి వీలుగా తెలుగు టాక్స్ బై విష్ణు అని చెప్పేసి ఇంకొకటి కూడా నేను స్టార్ట్ చేశాను. వీటన్నింటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇయర్ లాంగ్ కోర్సులు కాబట్టి నెక్స్ట్ వీక్ గ్రాండ్ టెస్ట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గ్రూప్ 2 కోర్సులో, గ్రూప్ 3 కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. కోర్సు లింక్స్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ టెస్ట్ వివరణలు, ఈ టెస్ట్లు కానీ వివరణలు కానీ నమూనా ప్రశ్నలు అన్నింటినీ కూడా వీటన్నిటి ఇప్పుడు జరిగినటువంటి మొత్తం టెక్స్ట్ విధంగా వెబ్సైట్లో నేను 2-3 రోజులు
అందులో అప్లోడ్ చేస్తాను. మన వెబ్సైట్ examcenter247.com అనే వెబ్సైట్ ఉంటుంది. దాన్ని రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ ఉండండి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వీడియో ఇది. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.